దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత ఆరోపించారు. ఈ కుట్రలను ఎదుర్కోవడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు ముందుకు సాగుతాయని తెలిపారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస్ నేత మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే చట్టమని, పేద వర్గాలలో వెలుగులు నింపడానికి అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. వలసల నిరోధానికి, ఆకలి, పేదరికం లేని సమాజం కోసం, ప్రజలకు పనులు కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసిందని చెప్పారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీజీ రామ్జీ పథకంగా ఎవరికీ అర్థం కాని రీతిలో పేరు మార్చారని అన్నారు. ఉపాధి హామీ పథకానికి గతంలో 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయించేదని, కానీ కొత్తగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ పథకం కింద తాము చెప్పిన పనులు మాత్రమే చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం కుట్రపూరితమని, దీంతో గ్రామీణ ప్రాంతంలో పనులు దొరకక భూములను పడావు పెట్టేలా చేసి వాటిని అంబానీ, అదానీలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నట్లుగా తాము భావిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడానికి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీజీ రామ్జీ పథకాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. వీబీజీ రామ్జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో త్వరలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. బహిరంగ సభతో పాటు అనేక పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు, ఎండీ ముంతాజ్ అలీ, చింతపల్లి వెంకటయ్య, చర్లపల్లి గౌతమ్, పగిళ్ల శివ, పోలగోని వెంకట్ గౌడ్, శ్రీనివాస్, సిహెచ్ శంకరయ్య, రమేష్, ముత్యాల ఆంజనేయులు, మాజిద్, నాగార్జున గౌడ్ తదితరులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈనాడు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రను ఎదుర్కోవడానికి ఏఐసీసీ, టీపీసీసీ గౌరవనీయులు మహేష్ కుమార్ గారు ఏదైతే ఇవాళ వారు ఇచ్చిన సూచనల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా భారతీయ జనతా పార్టీని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది, గతంలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి చట్టం. గ్రామీణ ప్రాంతంలో పని అనేది అది అడుక్కుంటే వచ్చేది కాదు, అది ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చి పేద వర్గాల్లో వెలుగుని నింపినటువంటి చట్టం. వలసల నిరోధానికి ఏర్పాటు చేసినటువంటి చట్టం. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఈనాడు వీబీజీ రామ్జీ అంటే ప్రజలకు అర్థం కానటువంటి భాషను పెట్టి దీంట్లో గతంలో 100% కేంద్ర ప్రభుత్వం మరి నిధులు కేటాయిస్తుండే, 100 రోజులు పని ఉంటుండే. కానీ ఇవాళ 125 రోజులు అని చెప్పి 60-40 ఏదైతే మరి నిధుల మంజూరు కార్యక్రమం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ప్రజల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, వాళ్ళు నిర్ణయించినటువంటి ప్రాంతంలోనే పనులు జరగాలి, వాళ్ళు చెప్పిన పనులు మాత్రమే జరగాలి, అప్పుడు మాత్రమే మీకు బిల్లులు వస్తాయి. అంటే ఏమిటి? గ్రామీణ వ్యవస్థను మొత్తం కూడా మళ్ళీ వలసల బాట పట్టించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి భూములని, గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తులని పూర్తిగా అంబానీ, అదానీలకు దారదత్తం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. పేద వర్గాల హక్కులని కాలరాస్తూ ఈనాడు నరేంద్ర మోడీ గారు ఏదైతే 125 రోజులు అని చెప్పిండ్రో అది పూర్తిగా అబద్ధం. నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకులు కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే 2 కోట్ల ఉద్యోగాల పేరుతోటి వాళ్ళ 11 సంవత్సరాలు అయింది, 22 కోట్లు రావాలి. ఉన్న ఉపాధిని తొలగిస్తుండ్రు, పేద ప్రజల హక్కులను కాలరాస్తుండ్రు, రాష్ట్ర ప్రభుత్వాల మీద పెనుభారం మోపుతా ఉన్నారు. 2 PM గతిశక్తి ఏదైతే పేరిట మీరు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అంటే గతంలో ఇది గ్రామ సభలో నిర్ణయాలు జరుగుతుండే, కానీ వాళ్ళ గ్రామ సభలో నిర్ణయాలు జరగకుండా వాళ్ళే నిర్ణయించి వాళ్ళే చేస్తున్నారంటే గ్రామాల్లో ఉండేటువంటి పనులు మొత్తం కట్టలుగా 100,000 కోట్లని అన్నిటిని కూడా మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పచెప్పడానికి జరుగుతున్న కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. సమాజంలో పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలని మీకు కోపం వస్తే మీరు పేర్లు మార్చినా తప్పకుండా మేము మీద పోరాటం చేస్తాం. కానీ పేదల పొట్టగొడతా ఉన్నారు, పేదల బతుకులని
చింద్రవందనం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. మళ్ళీ నిరుద్యోగం పెరిగే విధంగా, మళ్ళీ వలసలు పెరిగే విధంగా రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తూ తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని దేశాన్ని మొత్తం కార్పొరేటీకరణ ఏదైతే ఇవాళ జరుగుతూ ఉందో, ప్రైవేటీకరణ ఏదైతే జరుగుతూ ఉందో దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలి. విజి రామ్జీ అనేటువంటి పేరుతోటి వచ్చిందో దాన్ని తొలగించాలి, పాత పద్ధతులను ఉండాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, గ్రామ సభల్లో తీర్మానాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నటువంటి ఎంపీలకు వాటిని పార్లమెంట్లో ప్రదర్శిస్తానికి వాళ్ళందరికీ అప్పచెప్తాం. మేము వ్యవసాయ ఆధారిత కూలీలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ఎటువంటి పని కావాలి, ఏ పని అయితే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవకాశం ఏర్పడుతుంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి కనీస ఆలోచనతోటి ఎట్ ది సేమ్ టైం ప్రజలకు జాబ్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పని కల్పించుకుంటూ మీడియేటర్షిప్ లేకుండా, కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది లేకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి గొప్పటువంటి కార్యక్రమం ఈజీఎస్ కార్యక్రమంలో. దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసేందుకు మనం సమాయత్తం కావాలని చెప్పి మీ అందరి తరఫున ప్రజలు కోరుతా ఉన్నారు.